లేని స్థుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నేను కష్టములో, వేదనలో, వ్యాధితో ఉన్నప్పుడు తండ్రి, నీవు నాకు చేసిన ఉపకారమును, మేలులను తలపోసుకుంటూ నాయన, నీ పరిశుద్ధ ఆలయంలో నాయన, నీ సంఘము ఎదుట మీరు చేసిన మేలులను నేను చెప్పుటకు నిలబడి ఉండగా తండ్రి, కొద్ది నిమిషములు నాయన మీరు నాతో ఉండి నాతో మాట్లాడించి మీరే స్థుతి ఘనత మహిమలు పొందుకొనమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. నేను గత 2 నెలలు 3 మాసాలుగా అనారోగ్యంలో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు నన్ను ముట్టి నన్ను స్వస్థపరిచిన నా దేవుడికి, మనందరి దేవుడికి నేను స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను. అదే విధముగా అడగగానే నాకు సమయాన్ని ఇచ్చిన మన సంఘ కాపరి గారికి నా వందనాలు తెలుపుకుంటున్నాను. సంఘ పెద్దలకు, సంఘమంతటికి కూడా నా నిండు వందనాలు. అదే రీతిగా నేను అనారోగ్యంలో ఉన్నప్పుడు నా కొరకు ప్రార్థించిన మీ అందరికీ కొరకు కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను, నా వందనాలను తెలుపుకుంటున్నాను. ఈరోజు నేను ఆపరేషన్కు వెళ్ళే ముందు ఈ సన్నిధానంలో, దేవుని సన్నిధానంలోకి వచ్చి నేను కృతజ్ఞత, ఆపరేషన్కు సిద్ధపడుతున్నానని ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. ఆ క్షణంలో నేను చాలా బలహీనంగా, బాధతో ఉన్నాను. నేను ఏ విధంగా మళ్ళీ దేవా నీ సన్నిధానానికి నేను వస్తానా అన్న బాధ, భయము నాలో ఎక్కువ చోటు చేసుకుంది. అటువంటి పరిస్థితుల నుండి దేవుడు నన్ను లేవనెత్తి నన్ను స్వస్థపరిచి ఈరోజు పరిశుద్ధ ఆలయంలో సంఘం ఎదుట నన్ను నిలువబెట్టిన దేవాది దేవుడికి స్తుతులు స్తోత్రములు తప్ప ఇంకా నేనేమీ చెల్లించుకోలేను. ఎందుకంటే సర్వము ఆయన ఇచ్చినదే, ఏది మనది కాదు. ఆయన ఇచ్చిన దానిలో ఇంకేమి ఇవ్వగలము? స్తుతులు చెల్లించుకోవడము తప్ప. అయితే మరి ముఖ్యంగా ఎవరికైనా అనారోగ్యం సంభవించినప్పుడు, వ్యాధి సంభవించినప్పుడు వాళ్ళకు ఏదో బాధ, కాలు నొప్పో, కడుపు నొప్పో, చేయి నొప్పో, తలనొప్పో ఏదో ఒకటి సంభవించినప్పుడు మనం డాక్టర్ని సంప్రదిస్తుంటాము. అప్పుడు వాళ్ళు మనకు పరీక్షలు చేసి మనకి వ్యాధి నిర్ధారణ చేసి మనకి విషయాలు చెప్తూ ఉంటారు. కానీ నా విషయంలో పట్టుకు ఎలాంటి బాధ లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి అవలక్షణాలు నాలో లేవు. అయినప్పటికీ అద్భుత రీతిగా దేవుడు నా యొక్క అనారోగ్యాన్ని దేవుడు బయలుపరిచినందుకు, ముందుగా తెలియచేసినందుకు ఆ దేవాది దేవునికి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అది ఎలా బయటపడింది అని అంటే మీకు వివరంగా నేను చెప్పవలసి ఉన్నది. ఫిబ్రవరి మాసంలో మనకు లెంట్ డేస్ ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో మా వారు అంటే పేరం రాజశేఖర్ గారు చాలా అనారోగ్యానికి గురి అయ్యారు. అనారోగ్యం అంటే చేతగాకపోవడము, నీరసించిపోవడము, పడుకున్న సోఫాల నుంచి లేవలేకపోవడము, ఎప్పుడూ వాకింగ్ చేస్తూ హుషారుగుండే తను వాకింగ్ కూడా చేయలేని స్థితిలో ఎప్పుడు అమ్మ చేత కావటం లేదు అని చెప్పడం. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు కలిగించిన ఆలోచనను బట్టి ఒకసారి మనము, మీకు షుగర్ పెరిగింది అనుకుంటానండి, 22 సంవత్సరాలు అవుతుంది మీకు షుగర్ వచ్చి, ఒకసారి మనము హైదరాబాద్కు వెళ్ళి టోటల్ బాడీ చెకప్ చేయించుకుందాము అని చెప్పి దేవుడు ఇచ్చిన ఆలోచనను బట్టి మేము హైదరాబాద్కు వెళ్ళడం జరిగింది. అప్పుడు వెళ్ళినప్పుడు మోహన్స్ డయాబెటిక్ సెంటర్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా వారు అన్నారు, అమ్మ నీకు కూడా 25 సంవత్సరాలు దాటింది షుగర్ వచ్చి, నీవు కూడా పరీక్ష చేయించుకో, మళ్ళీ రాము కదా, ఇద్దరం ఒకేసారి చేయించుకుందామంటే వద్దండి అన్నాను. అయినప్పటికీ ఆయన పట్టుబట్టి నాకు కూడా పరీక్షలు చేయించారు. బాడీ టోటల్ చెకప్ చేయించుకున్నాము. ఆ చెకప్లో ఏమిటంటే ఆయనకు 450 దాటింది షుగరు. మీకు షుగర్ బాగా ఎక్కువైందండి,
మీకు ఇన్సులిన్ పెట్టాలి అని చెప్పి అక్కడ మేడం ఇన్సులిన్ పెట్టారు. ఒక 2 నెలల తర్వాత ఒక మంత్ తర్వాత మళ్ళీ కలవండి అని చెప్పారు. తర్వాత నా రిపోర్ట్స్ను కూడా ఆమె పరీక్షించి ఒక మాట చెప్పారు, అమ్మ నీకు కిడ్నీ ప్రాబ్లం మొదలయ్యింది, క్రియాటిన్ 1.5 ఉంది, ఒకసారి మీరు కిడ్నీ డాక్టర్ని సంప్రదించండి మంచిది అని చెప్పారు. ఆ సమయంలో వెంటనే ఆమె సూచించిన ప్రకారం సికింద్రాబాద్ కేర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అశ్వనీ కుమార్ డాక్టర్ గారిని మేము సంప్రదించడం జరిగింది. ఆయన చూసి 1 మంత్కు టాబ్లెట్స్ పెట్టి నెక్స్ట్ మంత్ మీరు వచ్చేటప్పుడు కిడ్నీ స్కానింగ్ తీయించుకొని రండి అని చెప్పడం జరిగింది. అప్పుడు మేము 1 మంత్ తర్వాత మంచిర్యాలకు వెళ్ళి కిడ్నీ స్కానింగ్ తీసుకోవడం జరిగింది. తీసుకుంటుండగానే ఆ బెడ్ మీద చేస్తూనే ఆ డాక్టర్ గారు చెప్పారు, అమ్మ కిడ్నీలు కాస్త పని తక్కువగా చేస్తున్నాయి, దాంతోపాటు మీకు యుటరస్ కాస్త అబ్నార్మల్గా ఉంది, మీరు వెంటనే గైనిక్ను కలవండి అని చెప్పారు. దేవునికి స్తోత్రములు. నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండానే ఒక ప్రాబ్లం గురించి వెళితే మీకు యుటరస్ కాస్త అబ్నార్మల్గా ఉంది, ఇది ఎందుకుందో ఒకసారి గైనిక్ని కలవండి అన్నారు. వెంటనే ఆ బెడ్ మీద నుంచి దిగి మ్యాక్స్ కేర్ హాస్పిటల్కి వెళ్ళి మేడం లక్ష్మి గారిని కలిసినప్పుడు తను చూసి నా రిపోర్ట్స్ అన్నీ చూసి, అంకుల్, ఇది మమ్మల్ని ఆంటీ అంకుల్ అని పిలుస్తారు, అంకుల్ ఏమి లేదు, మనం ఈ రిపోర్ట్స్ చూసి ఏమి చెప్పలేము, బయాప్సీకి పంపించాల్సి ఉంటుంది అని చెప్పారు. అప్పుడు నాలో భయం మొదలైంది. బయాప్సీకి పంపించడం ఏంటి, నాకు ఎలాంటి సమస్య లేదు కదా, ఎటువంటి బాధ లేదు కదా, బయాప్సీకి ఎందుకు పంపిస్తాను అంటున్నారు అని నేను మేడంని అడిగినప్పుడు, లేదమ్మా మేమేం చెప్పలేము, బయాప్సీకి పంపించాలి అన్నారు. సరే అమ్మా, మరి మేమైతే ఫస్ట్ హైదరాబాద్కి వెళ్ళాలి, డాక్టర్ని కలిసి వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తామని చెప్పి హైదరాబాద్కి వెళ్ళి ఒక వారం తర్వాత మళ్ళీ 19 తారీఖు రోజు ఏప్రిల్ 19న మేడంను కలిస్తే 18న కలిసినప్పుడు రేపు ఉదయము మీరు 6 గంటలకే ఇక్కడికి ఉండాలా, 6 గంటలకి బయాప్సీ చేస్తాను అని మేడం చెప్పడము, ఏప్రిల్ 19న బయాప్సీ చేయించుకున్నాను. అది చేయించుకున్నప్పటి నుండి ఇంకా నాలో భయము ఎక్కువైపోయింది. రిపోర్ట్స్ ఏ విధంగా వస్తాయో, అనుకూలంగా వస్తాయో ప్రతికూలంగా వస్తాయో వాటిని నేను ఎలా ఎదుర్కోవాలి, ఆ భయంకరమైన మహావ్యాధి ఏదైనా నాకు సోకిందా అన్న భయము నన్ను పూర్తిగా భయాందోళనకు గురి చేసింది. బాధ, వేదన, కన్నీళ్ళు, ఎవరు వచ్చి పలకరించినా, ఎవరు వచ్చి మాట్లాడినా నేను ఏడవడమే నాకు ముందు ముఖ్యమైపోయింది, కన్నీళ్లు కార్చడమే అయిపోయింది. నాకేమో అవుతుంది, నాకేం చెప్పడం లేదు, బయాప్సీకి పంపడం ఏంది అని చాలా వేదన పడ్డాను, భయపడుతూనే ఉన్నాను. ఎప్పుడు మా వారికి ఫోన్ వచ్చినా నేను వినలేనండి, ఏమని చెప్తారో నాకు భయం వేస్తుంది, నేను వినకుండా మాట్లాడండి అని భయపడుతూ ఉండేదాన్ని. ఆఖరికి రిపోర్ట్స్ 6వ రోజుకు వచ్చాయి. వచ్చిన తర్వాత హాస్పిటల్కి మేడం పిలిచారు, మీరు ఒకసారి రండి అంకుల్ అన్నారు. ఇక నాకు ఇంకా భయం వేసింది, ఎందుకు రమ్మన్నారు అని భయపడి, అప్పుడు సండే స్కూల్ పిల్లలకి ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతుంది, మా కోడలు కృతిక ఇక్కడే పిల్లలతో ఉంది, నేను ఒక్కదాన్ని ఉండలేనండి, నాకు భయం వేస్తుంది, నన్ను వదిలి వెళ్ళకండి అని ఏడ్చాను. వెంటనే వచ్చి మా కోడల్ని తీసుకొచ్చి నా దగ్గర ఉంచి తన హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళి అక్కడ మేడం ఒకటే చెప్పారంట, ఏం లేదు అంకుల్, ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం కనిపించడం లేదు, కానీ తీసివేయాలి, రిటైర్మెంట్కు గర్భసంచి తీసివేయడం మంచిది అని చెప్పారట. తను ఇంటికి వచ్చేసి, అమ్మ ఏం లేదు, ఎందుకు భయపడుతున్నావు అన్నారు. సరే మరి ఎలా ఆపరేషన్కి సిద్ధపడాలని అడిగినప్పుడు నాకు 2003లో సర్వికల్ ఆపరేషన్ పెద్దగా నిమ్స్లో జరిగింది, 2014లో కామినేనిలో లంబర్ ఆపరేషన్ జరిగింది. ఈ పెద్ద ఆపరేషన్లను బట్టి ఆంటీ వయసు ఇప్పుడు 60 దాటింది, ఇలాంటి సమయంలో ఓపెన్ సర్జరీ చేస్తే ఆమె తట్టుకుంటుందో లేదో, లాప్రోస్కోపీ ద్వారా చేయాలి అంటూ ఆమె సూచించడం జరిగింది. లాప్రోస్కోపీ సర్జరీ దగ్గరికి నా రిపోర్ట్స్ అన్ని పంపించారు. పంపించినప్పుడు వారు చూసి
సరే చేద్దాము, కానీ ఒకసారి ఎంఆర్ఐ స్కానింగ్ తీయించండి అన్నారు. వెంటనే తెల్లవారి ఎంఆర్ఐ స్కానింగ్ కూడా తీయించుకున్నాము. తీయించిన తర్వాత అందులో కూడా ఎలాంటి ప్రాబ్లం కనపడలేదని ఈ బయాప్సీ రిపోర్టు, ఈ ఎంఆర్ఐ రిపోర్టు, ఈ స్కానింగ్ రిపోర్ట్లు అన్నీ పరిశీలించి ఏమీ లేదు, కానీ ఒకసారి మీరు ఓకే అంటే నేను లేప్రోస్కోపీ చేస్తాను, కానీ మీరు ఆంకాలజిస్టును, క్యాన్సర్ నిపుణులను మీరు ఒకసారి పిలిపించమంటే నేను పిలిపిస్తాను, ఆయన సూచన మేరకు మేము ఆపరేషన్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఏమి లేదంటున్నారు, మళ్ళీ ఎందుకు డాక్టర్ని పిలవాలంటున్నారు. చాలా భయపడ్డాను, దుఃఖపడ్డాను, నాకేదో వీరు దాస్తున్నారు అని భయపడ్డాను, ఏడ్చేశాను. ఎవరిని చూసినా ఏడవడమే. ఆ సమయంలో మళ్ళీ లక్ష్మి గారితో మాట్లాడారు. అమ్మ 1,00,000 రూపాయలు అయితే పిలిపిస్తారట, ఇట్లా అంటున్నారంటే ఆ మేడం చెప్పారు, ఎందుకు అంకుల్, మీ బాబు ఉద్యోగం చేస్తున్నాడు కదా, మీరు బయటికి వెళ్ళండి, సింగరేణి ద్వారా క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ నిపుణులు ఉంటారు కదా అని చెప్పారు. ఒమేగా హాస్పిటల్కి వెళ్ళమన్నారు. కారులో అప్పుడు వస్తున్నాం మేము, కారులోనే ఏడ్చేశాను. మళ్ళీ నేను ఏదైతే నాకు భయపడుతున్నానో, దేనికైతే నేను అదిరిపోతున్నానో, మళ్ళీ అదే ఒమేగా హాస్పిటల్ అంటే అది క్యాన్సర్ హాస్పిటల్, అక్కడికి నేను ఏ విధంగా వెళ్ళాలి, నాకు ఏం జరిగింది అని భయంతో, వేదనతో, దుఃఖంతో, తండ్రి నాకేమిటి పరీక్ష, నాకు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే ఎంత బాగుండు, ఇవన్నీ భరించడం నా వల్ల అయితే లేదు తండ్రి అని ఎంతగానో బాధపడుతూ దేవుణ్ణి వేడుకున్నాను. నా చిన్న మనవడు మనవరాలను చేయబట్టుకొని కూడా నేను ఒక చిన్న పిల్లల దుఃఖపడ్డాను. చెరిపండు నాకు భయం వేస్తుంది అని ఏడ్చాను, చిట్టి తల్లి నాకు భయం వేస్తుంది అని ఏడ్చాను. అప్పుడు నా చెరిపండు మా మనవడు అన్నాడు, అమ్మమ్మ నానమ్మ నువ్వెందుకు భయపడుతున్నావు, నేనున్నాను కదా అని ధైర్యం చెప్పాడు. చిన్న పిల్లవాడు. నా మనవరాలు అయితే, తాతయ్య నానమ్మకి ఏం కాలేదు, నేను ఆమెను చేసిన ఆయి తగ్గిపోయింది, హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తున్నావని మా మనవరాలు చెప్పింది. ఎంతో మంది ఎన్ని రకాలుగా కుటుంబము, నేను బాధపడమే కాదు, మా ఇంట్లో ఉన్న మా బాబు, మా వారు, మా కోడలు, మా పిల్లలు అందరూ చాలా వేదన గురి అయ్యారు. ఏమి వినాల్సి వస్తుందో నాకు ధైర్యం చెప్తున్నారు, కానీ వాళ్ళ మనసులో కూడా బాధ ఉంటుంది కదా, వాళ్ళు కూడా భయపడుతున్నారు. అలాంటి సమయంలో ఇక తప్పదని హైదరాబాద్కు వెళ్ళి అక్కడ డాక్టర్ని మేము సంప్రదించడం జరిగింది. ఆయన నా రిపోర్ట్స్ అన్నీ చూశారు. చూసి, అమ్మ మీకు ఏమీ లేదు, భయపడకండి, కాకపోతే మీరు గర్భసంచి తీయించేసేయండి, వెంటనే మీరు ఆపరేషన్కు సిద్ధపడండి అని చెప్పారు. వెంటనే అక్కడ మే 3వ తారీఖున లాప్రోస్కోపీ సర్జన్ ద్వారా దాసారపు శ్రీనివాస్, మీకు ఇక్కడ అందరికీ తెలుసు అనుకుంటా, అతడు ఒక తల్లిలాగా నన్ను ఆదరించి చూసుకొని నన్ను మంచిగా భయపడకమ్మా అంటూ నాకు లాప్రోస్కోపీ సర్జన్ చేశారు, ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత అయిపోయింది. నిన్నటికి 15 రోజులు, ఈ రోజుకు 16 రోజులు నాకు ఆపరేషన్ అయ్యి, నిన్నటి వరకు కూడా మళ్ళీ నేను భయపడుతూనే ఉన్నాను. ఎందుకు అంటే ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ టెస్ట్కు పంపించారు. మళ్ళీ ఎలాంటి టెస్ట్ వస్తుందో, ఎలాంటి రిపోర్ట్ వస్తుందో, ఏది వినాల్సి వస్తుందో అని నాకు నేనే వేదనతో, దుఃఖంతో మంచాల పడుకున్నా, తిన్నా, కూర్చున్నా, ఏదో తింటున్నానంటే తింటున్నాను, కానీ ఏది నా శరీరానికి అందటం లేదని నాకే అర్థమవుతుంది. అలాంటి సమయంలో దేవుడు నిన్న నాకు డాక్టర్ గారు ఫోన్ చేసి అద్భుత రీతిగా, నన్ను అమ్మ అని పిలుస్తారు దాసారపు శ్రీనివాస్ డాక్టర్ గారు, నీకు ఏమి రిపోర్ట్ నార్మల్గా వచ్చిందమ్మా, మీ ప్రభు గొప్పవాడు, మీ ప్రభు ప్రేమగలవాడు, నీకు ఎలాంటి ప్రాబ్లం లేదమ్మా, నువ్వు మంచిగా ఉన్నావు, భయపడకు అని చెప్పారు. వెంటనే నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. తండ్రి, నా మొర నీవు విన్నావు, నా ఆలోచన, నా దుఃఖాన్ని, నా బాధను అయా నీ కవినిలో దాచుకున్నావు, నీ బుడ్డిలో దాచుకున్నావు, నీ పాదాల చెంతకు నా కన్నీరు చేరింది కనుకనే తండ్రి నీవు నాకు స్వస్థతనిచ్చావు అంటూ ఆయనకు కృతజ్ఞత తెలుపుకున్నాను. ఆ రీతిగా మా వారి అనారోగ్యం ద్వారా నేను హాస్పిటల్కి వెళ్ళడం,
నాలో ఉన్న అనారోగ్యం బయటపడడము, ఇంకా కొన్ని దినాలకైతే తప్పకుండా అది క్యాన్సర్గా మారేది. అసలు ఎక్కడికి డాక్టర్లను కలిసినా వాళ్ళు చెప్పే మాట ఒకటే, అమ్మ మీరు ఈ టెస్టులన్నీ ఎందుకు చేయించుకున్నారు, మీకు ప్రాబ్లం ఏంటి, మీకు ఎలాంటి అవస్థ ఉంది అంటే, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు సార్, నేను మంచిగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఇది ఇలా టెస్ట్కి వెళితే ఇలా బయటపడింది అన్నప్పుడు, ఏది ఏమైనా అమ్మా అంతా మీ మంచిగా జరిగింది అని చెప్పారు. దేవునికి వందనాలు, స్తుతులు నేను చెల్లించుకుంటున్నాను. నేను బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు నా తండ్రి, నా దేవుడు, మీ దేవుడు, మనందరి దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నాకు ఎలాంటి బాధ లేదని నాకు తెలియపరిచి నన్ను ఈరోజు సజీవురాలుగా ఈ పరిశుద్ధ సన్నిధిలో నిలవబెట్టినందుకు ఆయనకి స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, నా ఒక్కదానికే కాదు కానీ మా కుటుంబంలో అనేక సమస్యలను కూడా దేవుడు ఆదుకుంటున్నాడు. మా వారికి 2 సార్లు రోడ్డు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా దేవుడు లేవనెత్తాడు. మా బాబుకు 2 సార్లు రోడ్డు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా దేవుడు లేవనెత్తాడు. ఎన్నో సమస్యల నుండి దేవుడు తప్పిస్తున్నాడు. ఎందుకంటే ఆయన విడువని ఎడబాయని దేవుడు. ఒకని తల్లి వాణిని ఆదరించినట్టుగా నేను నిన్ను ఆదరిస్తానన్న దేవుడు. నీవు గాఢాంధకారపు లోయలో సంచరించినను నీకు ఏ అపాయము వాటిల్లదని చెప్పిన దేవుడు. నీవు శ్రమలో ఉన్నప్పుడు నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనన్న దేవుడు. నా మొర విన్నాడు, నా ప్రార్థన విన్నాడు, మీ అందరి ప్రార్థన దేవుడు విన్నాడు. నాకు స్వస్థను కలిగించి ఈరోజు సజీవురాలిగా మీ ముందు నిలబెట్టినాడు. దేవునికి స్తుతులు తప్ప నేనేమి చెల్లించుకోగలను. ఈ బాధలో, వేదనలో ఉన్నప్పుడు చివరగా నేను ఒక చిన్న 2 మాటలు పాట రాసుకున్నాను. ఆ పాట పాడి దేవుణ్ణి స్తుతించాలని ఆశపడుతున్నాను. ఇంతవరకు నా యొక్క దేవుడు నా ఎడల చేసిన మేలులను విని ఉన్న మీరందరూ కూడా దేవుని పట్ల మీరు కూడా కృతజ్ఞత కలిగి, మీరు కూడా కష్టంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిని విడబాయకుండా ఆయనకు మొరపెట్టుకుంటే మనందరి కష్టాలను తీర్చి దేవుడు ఆయన ఒక్కడే అని నమ్ముచున్నాను. ఒక చిన్న పాట నేను రాసుకున్నాను. 1-2 వచనాలే పాడి బంద్ చేస్తాను. ఇది 2014లో నాకు ఆపరేషన్ అయినప్పుడు నేను రాసుకున్న పాటే మళ్ళీ పాడాలనుకుంటున్నాను. ఒక 2 వచనాలు. నీ వాక్యమే నాకాహారమై జీవము నిచ్చెనయ్యా, నీ హస్తమే నాకభయహస్తమై శ్రమలందు నిలిచెనయ్యా, నీ వాక్యమే నాకాహారమై జీవము నిచ్చెనయ్యా, నీ హస్తమే నాకభయహస్తమై శ్రమలందు నిలిచెనయ్యా. వ్యాధులు ఉన్నా, బాధలెన్నున్నా ఆదరణ చూపినావు, నా ప్రభువా స్వస్థతనిచ్చినావు, నా ప్రభువా స్వస్థతనిచ్చినావు, నీ వాక్యమే నాకాహారమై జీవము నిచ్చెనయ్యా, నీ హస్తమే నాకభయహస్తమై శ్రమలందు నిలిపెనయ్యా. ఎముకలు వరిగి నరములు పగిలి నేనున్న సమయమందు నా ప్రభువా నీ జీవమిచ్చినావు, నా ప్రభువా నీ జీవమిచ్చినావు, వాక్యమే నాకాహారమై జీవము నిచ్చెనయ్యా, నీ హస్తమే నాకభయహస్తమై శ్రమలందు నిలిపెనయ్యా. అందరికీ వందనాలు.